నమస్తే, దిస్ ఇస్ శ్రావ్య. బిఫోర్ వీడియోలో హార్ట్ పేషెంట్స్కి ఎలాంటి కుకింగ్ ఆయిల్స్ యూజ్ చేయాలన్నది మనం తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు వీడియోలో ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉంటారో, లైక్ బైపాస్ సర్జరీ చేసుకున్నా లేదా హార్ట్కి స్టంట్స్ వేయించుకున్నా, వీళ్ళు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకుంటే మంచిదనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మరి మనతో పాటు ఉన్నారు డాక్టర్ భారవి చుండూరి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ జర్మంటీన్ హాస్పిటల్, అత్తాపూర్, హైదరాబాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, హార్ట్ పేషెంట్స్ ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకుంటే మంచిది సార్? లైక్ ఈ బైపాస్ సర్జరీ చేసుకున్న వాళ్ళు కానీ ఈ స్టంట్స్ వేసుకున్న వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే మంచిది సార్? ముఖ్యంగా ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, స్టంట్ వేయించుకున్న వాళ్ళు అయితే కనీసం 1 month తర్వాత మైల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి అప్ టు మోడరేట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ వరకు వాళ్ళు చేయొచ్చండి. సో ఇట్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద బాడీ స్ట్రక్చర్ అండి. అంటే వాళ్ళు లీన్గా ఉన్నారా, లేకపోతే కొంత మస్కులర్ నార్మల్ బాడీ మాస్ ఉందా, దాని మీద డిపెండ్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే లంగ్ ఫంక్షన్. మూడోది వచ్చేసరికి మనకు హార్ట్ పంపింగ్ ఫంక్షన్ అని ఉంటుందండి. పంపింగ్ ఫంక్షన్ 50% కంటే ఎక్కువ కనుక ఉంటే వాళ్ళు తొందరగా వాళ్ళ అంటే డైలీ రొటీన్ యాక్టివిటీస్, ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చండి. సో ఏంటంటే అట్లీస్ట్ పర్ వీక్ 150 minutes ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలండి. అంటే పర్ డే అట్లీస్ట్ 30 minutes, వీకెండ్స్ రెస్ట్. అంటే సాటర్డే సండే కుదరకపోయినా అట్లీస్ట్ 5 days 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్. సో టోటల్ ఏంటంటే ఒక 150 minutes ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఏరోబిక్ యాక్టివిటీ చేస్తే మంచిదండి. ఇఫ్ విగరస్గా చేయగలరు అనుకునే వాళ్ళు 75 minutes పర్ వీక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఏరోబిక్ ఎక్సర్సైజ్. సో ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ ఇవి వస్తాయండి. సో దీంతోపాటు 1 to 2 days వాళ్ళు కొంత ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్ లేదా రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటామండి. సో స్ట్రెంగ్త్ గ్రైనింగ్ ఫర్ మజిల్స్, లైట్ వెయిట్ లిఫ్ట్ చేయటము, పుషప్స్, ఇలాంటి ఎక్సర్సైజెస్. సో వాళ్ళు ఇలా మెల్లిగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మంచిదండి. ఇంకోటి ఏంటంటే బైపాస్ సర్జరీ చేసుకున్న వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే బాగుంటుంది? సేమ్ అంటే సో వాళ్ళ ఎల్బీ ఫంక్షన్, వాళ్ళ బాడీ మాస్ ఇది బట్టి. సో ఫస్ట్ 30 days అని అంటే వాళ్ళు ఇంట్లోనే ఉండాలండి. తర్వాత 30 to 45 days డిపెండింగ్ అపాన్ దీస్ అబోసెడ్ ఫ్యాక్టర్స్ బట్టి మెల్లిగా వాళ్ళు వాకింగ్, మైల్డ్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ టు మోడరేట్ ఇంటెన్సిటీ. సో వాళ్ళకి ఏమీ విగరస్ ఎక్సర్సైజెస్ ఏమీ ప్లాన్ చేయమండి. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే చెస్ట్ ఫిజియోథెరపీ, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, స్పైరోమెట్రీ ఎక్సర్సైజ్ అవి చేసుకోవాలండి. తర్వాత మెల్లిగా ఈ క్రాస్ ట్రైనర్ కానీ లేకపోతే మన వాకింగ్ ఆన్ ఏ ట్రెడ్మిల్. సో మినిమం స్పీడ్తో అంటే 4 కానీ 5 కానీ అలా పెట్టుకొని అట్లీస్ట్ అది ఇంక్రీజ్ చేసుకుంటూ టైము ఫస్ట్ 20 minutes, తర్వాత అలా 30 minutes, 35, 40 అలా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలండి. దట్స్ ఆల్. ఇంకొకటి వచ్చేసరికి ఇప్పుడు మనకు స్మార్ట్ వాచెస్, ఈ సెల్ ఫోన్స్లో స్టెప్ కౌంట్ చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను. ఓపీలో కానీ బయట కానీ ఎన్ని స్టెప్స్ వాక్ చేస్తే మంచిది ఇన్ జనరల్ కానీ హార్ట్ పేషెంట్ కానీ. సో ఇన్ జనరల్ ఏంటంటే అట్లీస్ట్ 5,000 to 6,000 steps పర్ డే. ఇప్పుడు మీరు నడవగలరు అని అనుకోండి, ఇంకొక 500,000 పర్ డే ఎక్కువైనా పర్లేదు. సో అట్లీస్ట్ యావరేజ్గా అంటే ఇది బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ కానీ యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ వాళ్ళ ఆర్టికల్స్ ఏది చూసినా అట్లీస్ట్ 5,000 to 6,000 steps పర్ డే అనేది ఒక కొలమానంగా తీసుకున్నారు. దట్స్ ఆల్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. अगर आपने हमारे चैनल को अभी तक सब्सक्राइब नहीं किया है तो यहाँ पर रेड कलर का सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करें और हमारे चैनल को सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकन को भी क्लिक कीजिए, जिससे आपको ताज़ा अपडेट मिलती रहे.